ఓకే, నమస్తే అండి. మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం అయితే ఉన్నాము. మనతో పాటు ఆర్సీఓ గారు మేడం రత్నకుమారి మేడం మనతో ఉన్నారు. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఉంది? మీ ఉద్యోగంలో రావడానికి మీరు చేసిన కష్ట సుఖాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మాకు వివరించండి మేడం. నేను యాక్చువల్ గా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి చదువుకున్నానండి. మా నాన్నగారికి చదువు అంటే బాగా ఇష్టం వల్ల నన్ను బాగా చదివించారు. మా మిగిలిన అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎంత పెద్దగా చదువుకోలేదు. కానీ నేను ఫ్రమ్ ద బిగినింగ్ మా నాన్నగారు చాలా క్రమశిక్షణతో పెంచారు కాబట్టి ఆయనకు భయపడి ఆ క్రమశిక్షణకి నేను బాగా ఒబే అయిపోయి చదువుకున్నాను. ఆ రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి ఎంఫిల్ చేశాను నేను. దాన్ని బట్టి కూడా నాకు గాడ్స్ గ్రేస్ వల్ల డైరెక్ట్ లెక్చరర్ జాబ్ వచ్చింది ఏపీ రెసిడెన్షియల్స్ లో. దానిని బట్టి కూడా నాకు ఆ సింగరంలో ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి సంబంధం వచ్చి ఆ రోజుల్లోనే ఏ కట్నం ఏది లేకుండా నన్ను ఆయన వివాహం జరిగింది మాకు 92లో. కాబట్టి దాన్ని బట్టి మాది యాక్చువల్ గా ఏలూరు ఆంధ్ర, కానీ మా హస్బెండ్ సింగరైన్ అవటం వల్ల నేను ఈ ప్రాంతాల్లో ఉద్యోగం సెలెక్ట్ చేయబడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, నెక్స్ట్ ఖమ్మం జిల్లా ఈ ప్రాంతాల్లో చాలా లెక్చరర్ గాను, వైస్ ప్రిన్సిపల్ గాను, రెగ్యులర్ ప్రిన్సిపల్ గాను, నెక్స్ట్ అలానే గత సంవత్సరం నుండి ఆర్సీఓ గాను నేను పనిచేస్తూ ఉన్నానండి. 31 సంవత్సరాలు. 96 మార్చిలో నేను సర్వీసులో జాయిన్ అవ్వటం జరిగింది. 31 సంవత్సరాలు నేను పనిచేశాను. మాకు గాడ్స్ గ్రేస్ వల్ల ఒక కూతుర్ని దేవుడు ఇచ్చాడు. ఆ పాప కూడా MBBS MD అనస్థీషియా. కాబట్టి ఆ అమ్మాయికి కూడా వివాహం చేశాము. మాకు ఒక మనవడు ఒక మనవరాలు చెన్నైలో, వాళ్ళు చెన్నైలో ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగాను కూడా మా హస్బెండ్ కూడా రీసెంట్ గా జూలై 31 మొన్నే రిటైర్ అయ్యారు సింగరేణ్ లో. ఆయన కూడా ఏఈగా జాయిన్ అయినటువంటి ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ JNTU కాకినాడలో ఇంజనీరింగ్ చేసి వివిధ హోదాల్లో పనిచేసి సింగరేణ్ లో GM హోదాలో రిటైర్ అయ్యారండి. గాడ్స్ గ్రేస్ వల్ల మేము మా ప్రాంతాల కాకపోయినా తెలంగాణ మేము చాలా చిన్న విషయం పనిచేసాం. మీరు చదువుకున్న టైంలో మీకున్న అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ మీరు పోయి చదువుకున్న టైంలో విద్యా అర్హత ఏ విధంగా ఉన్నది? అక్కడ మీకు విద్య బోధించిన టీచర్లు ఏ విధంగా ఉండేవారు? ఇప్పుడున్న టీచర్ల డిఫరెంట్ ఏంది? దాని మీద ఒక్క నిమిషం మాట్లాడండి. మాకు ఆ రోజుల్లో టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్, మేము సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 5వ తరగతి నుంచి నేను 3 పూటలు కూడా మాకు పొద్దున చద్దన్నంలో మజ్జిగ వేసి పెట్టేవాళ్ళు. ఆ మధ్యాహ్నం ఒక పప్పు తో అన్నము, నైట్ ఒక కూరగాయలతో అన్నము రసముతో పెట్టేవాళ్ళు. అయినప్పటికీ కూడా టీచర్స్ చెప్పినట్లుగాను పెద్దవాళ్ళు ఏది చెప్పినట్లుగా గవర్నమెంట్ జడ్పీ స్కూల్లో చదువుకున్నాం. నేను కానీ మా హస్బెండ్ కానీ జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం. అయినప్పటికీ టీచర్ చాలా క్రమశిక్షణతో ఉండేవాళ్ళు. వాళ్ళు కొట్టినా తిట్టినా అప్పటికప్పుడు కొంచెం ఏడ్చుకోవడమే తప్ప తర్వాత మామూలు అయిపోయి మా పని మేము చేసుకునే వాళ్ళం, బాగా చదువుకునే వాళ్ళము. వాళ్ళు చెప్పినట్టు చేసుకున్నాం. దానివల్లే 10th నుంచి కూడా అన్ని కూడా మంచి మార్కులు, మంచి అలా తిన్నగా స్ట్రైట్ గా వెళ్ళిపోయింది ఎడ్యుకేషన్ అంతా కూడా. మా టీచర్స్ చాలా సమాజంలో ఎలా ఉంది, ఎలాగ సెటిల్ అవ్వాలి, ఎలాగ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎలాగ చదవాలి, ఇవే చెప్పేవాళ్ళు. మాకు పాఠాలతో పాటు బోధించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటివి చెప్పినప్పటికీ టీచర్స్ చాలా వరకు అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. టీచర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ అయినప్పటికి కూడా ఈ రోజుల్లో మారినటువంటి పరిస్థితులను బట్టి ఈ మీడియా, సెల్ ఫోన్స్, టీవీల యొక్క ప్రభావం ఏది కారణమో కరెక్ట్ గా మనం ఎస్టిమేట్ వేయలేము. కానీ సమాజంలో మార్పు వచ్చింది, పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. పిల్లలు కూడా టీచర్ చెప్పినవి సరిగ్గా తీసుకోలేకపోతున్నారు.
దానివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. మేడం ఇంకోటి స్పోర్ట్స్ కి మీరున్న టైంకి, మీరు చదువుకున్న టైంకి, ఇప్పుడున్న ఉన్న పొజిషన్ కి స్పోర్ట్స్ కి ఎట్లుంది స్టేట్? ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, మా పరిస్థితుల్లో ఒక డ్రిల్ పీరియడ్ ఉండేది స్కూల్ లెవెల్లో. ఖచ్చితంగా ప్రతిరోజు ఆ డ్రిల్ పీరియడ్ లో డ్రిల్ మాస్టర్ తీసుకెళ్లి మంచిగా ఆడించేవాళ్ళు. మంచిగా అన్ని కూడా ఆడుతూ పాడుతూ మేము చదువుకున్నాం తప్ప ట్యూషన్స్ ఉండేవి కాదు, ప్రైవేట్ క్లాసులు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. అయినప్పటికీ కూడా మేము మంచిగా ఆడుతూ పాడుతూ చదువుకున్నాం. ఇప్పుడు కార్పొరేట్ కాలేజెస్ తో పోటీ పడుతూ రకరకాలుగా అనేక రీతులుగా టెన్షన్ తో బిజీ షెడ్యూల్ అయిపోయి పిల్లలకి అది సరిగ్గా దొరకట్లేదని నేను అనుకుంటాను. కానీ మా గురుకులాల్లో మాత్రం అన్ని స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్ ఉంటది. పీఈటీలు ఉంటారు. మార్నింగ్ 5 o'clock పీఈటీలు వచ్చి పిల్లల్ని లేపి గ్రౌండ్ కి తీసుకెళ్లి రెంటెడ్ బిల్డింగ్స్ లో అయినా సరే, టెర్రస్ పైన అయినా సరే గ్రౌండ్ యాక్టివిటీస్ చేపించాలి. గురుకులాల్లో చేపిస్తున్నారు. అలాగే ఈవినింగ్ కూడా గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి. స్టేట్ లెవెల్, జోనల్ లెవెల్, ఇంకా రీజనల్ లెవెల్ కూడా రకరకాల కాంపిటీషన్స్ జరుగుతాయి. అలానే గవర్నమెంట్ లో కండక్ట్ చేసేటంటే SGF గేమ్స్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అట్లాగా వాటికి కూడా మా స్టూడెంట్స్ ని మేము పంపిస్తాము. అన్ని కూడా చేయగలుగుతున్నాం. మేడం ఇంకో విషయము, ఇప్పుడు విద్యనే ఎందుకు మీరు ఎంచుకున్నారు? విద్య అంటే టీచర్ గానే ఎందుకు మీరు రావాలనుకున్నారు? నాకు యాక్చువల్ గా స్టేజ్ ఫియర్ ఉండేది చిన్నప్పటి నుంచి. పూర్ ఫ్యామిలీలో పుట్టి పెరగటం వల్ల నలుగురిలో మాట్లాడాలంటే చాలా భయం అనిపించేది. కానీ నేను 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ సెయింట్ తెరిసాస్ ఉమెన్స్ కాలేజ్ అని ఏలూరులో చదువుకున్నాను, మా ఊర్లో. అక్కడ అందరూ కూడా లేడీ లెక్చరర్సే ఉండేవాళ్ళు. కేరళ నుంచి వచ్చినటువంటి లెక్చరర్స్, బ్యాచిలర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ నుంచి బైపీసీ ఇంగ్లీష్ మీడియం చదువు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి అబ్బాయి ఎంత బాగుంది లెక్చరర్ జాబ్ వస్తే బాగుండు, చేస్తే బాగుండు. కానీ నాకు స్టేజ్ ఫియర్ కదా, ఎలాగా అని నేను బాధపడుతుండేదాన్ని. కానీ గాడ్స్ గ్రేస్ వల్ల నాకు ఇష్టమైన, నేను చాలా ఎగ్జామ్స్ రాసా. సివిల్స్ కోచింగ్ తీసుకున్న, IFS ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉండగానే కోచింగ్ తీసుకొని అన్ని కూడా సైమల్టేనియస్ గా ప్రిపేర్ అయ్యాను. కానీ దేవుడు ఎందుకని నాకు ఏది కూడా ఇవ్వలేదు. మ్యారేజ్ అయిన తర్వాత, పాప పుట్టిన తర్వాత స్టేట్ లెవెల్లో AP రెసిడెన్షియల్స్ లో లెక్చరర్ పోస్టులు పడితే అప్పుడు నేను 8 పోస్టులు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో. 95లో నోటిఫికేషన్ వస్తే నేను దీనికి అప్లై చేసి రాశాను. నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది. నాకు ఇష్టమైనటువంటి లెక్చరర్. ఆ లేడీ టీచర్స్ అంత బాగా ఉమెన్స్ కాలేజీలో చెప్పడాన్ని బట్టి లెక్చరర్ అవ్వాలన్నటువంటి కోరిక నా లోపల మైండ్ లో బాగా ఉండేది. కానీ నేను ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్ పోస్ట్ అనుకునేదాన్ని. కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అవర్ హార్ట్స్ అన్నది నా జాబ్ విషయంలో ప్రూవ్ అయిందండి. నేను రిటర్న్ ఎగ్జామ్ రాసి నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసి వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. ఆ రోజుల్లో 96 కాలేజ్ సర్వీస్ కమిషన్ అని, దాని ద్వారా నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది. మా హస్బెండ్ ఇటు కాబట్టి తెలంగాణలోనే నేను ఉద్యోగం తెచ్చుకున్నాను. తెలంగాణ ఖమ్మంలోనే మేము ఇల్లు కట్టుకున్నాము. 2008లోనే మేము ఇల్లు కట్టుకున్నాము. చిన్న విషయం, ఇంకో విషయం, అన్ని జిల్లాలో పనిచేసి వచ్చారు. దాదాపుగా ఒక 8-9 జిల్లాలో పనిచేసి వచ్చారు మీరు. అన్ని జిల్లాల్లో ఏ జిల్లాలో పూర్తి స్థాయిలో మీకు మంచిగా అనిపించింది మేడం? నాకు ఆదిలాబాద్ జిల్లాలోనూ ప్రశాంతంగా పనిచేశాను. 2 సార్లు పనిచేశాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆదిలాబాద్ 7 years పనిచేశాను. నెక్స్ట్ మళ్ళీ 2023లో కూడా పనిచేశాను. మంచి ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా పనిచేయగలం. కానీ నాకు తృప్తికరంగా లెక్చరర్ గా కానీ లేకపోతే ప్రిన్సిపల్ గా కానీ తృప్తికరంగా అన్ని నా లెవెల్లో సాటిస్ఫాక్షన్ గా నేను పనిచేసినవి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి SOE ఖమ్మం IIT ర్యాంకులు, మెడికల్ ర్యాంకులు అన్ని కూడా ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే 10th క్లాసు స్టేట్ ఫస్ట్లు వచ్చిన పిల్లలు ఉన్నారు. కలెక్టర్ చేత రిజిస్ట్రేషన్ తీసుకున్నారు పిల్లలు. కాబట్టి SOE ఖమ్మం, అంకంపాలెం లో నేను చాలా సంతృప్తిగా పనిచేయగలిగాను. అంకంపాలెంలో కూడా 7.5 years పనిచేశాను. SOE ఖమ్మం 2 years చేసినప్పుడు చాలా సంతృప్తికరంగా పనిచేశాను.
కొన్ని డిస్టర్బెన్స్ గురుకులాలను ఎప్పుడు కూడా కొన్ని డిస్టర్బెన్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. అవి అయినప్పటికీ కూడా వాటిని అన్నిటిని కూడా ఓవర్కమ్ చేస్తూ పై అధికారుల యొక్క సలహాలు, సపోర్ట్, కోఆపరేషన్ అన్నిటి ద్వారా నేను అన్నిటినీ కూడా తట్టుకొని ముందుకు రాగలిగాను. మేడం గారు, ఇంకోటి, మీరు అన్ని జిల్లాల్లో పనిచేసి వచ్చారు. చూడగానే టీచర్లనైనా పిల్లలైనా చూడగానే మీరు పసిగడతారు, ఈ విద్యార్థి ఇలా, ఈ టీచర్ ఇలా అని మీరు చూడగానే మీరు గ్రహిస్తారు. ఆ గ్రహిస్తారు. మీకు అన్ని జిల్లాలో తిరిగారుగా, మేజర్ గా మంచి విద్యా బోధన అందించే వాళ్ళు ఏ జిల్లాలో మంచిగా అనిపించారు? అది చెప్పలేమండి, జిల్లా వైజ్ గా మనం అది చెప్పలేము. ఇన్స్టిట్యూషన్ వైజ్ గా చెప్పమంటే కొంతమంది ప్రతి ఇన్స్టిట్యూషన్ లోను కూడా కొంతమంది ఇలా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అలా పనిచేసే వాళ్ళు ఉంటారు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ గా 15 ఏళ్ళు ప్రిన్సిపల్ గా పనిచేశాను నేను. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా గానీ, రెగ్యులర్ ప్రిన్సిపల్ గా గానీ. కాకపోతే ప్రిన్సిపల్ గా పనిచేసినప్పుడు టీచర్స్ ద్వారా ఏదైనా ప్రాబ్లమో సరిగ్గా క్లాసెస్ అబ్జర్వ్ చేసేదాన్ని, సరిగ్గా రౌండ్ వేసినప్పుడు ఐడెంటిఫై చేసిన వాటిని వాళ్ళని నా ఛాంబర్ పిలిపించి ఇలా చెప్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని నేను సలహాలు ఇచ్చేదాన్ని, గైడ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఒక జిల్లా ఆఫీసర్ గా 15 ఇన్స్టిట్యూషన్స్ ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉండగా నేను ఈ జిల్లాలో ఆ జిల్లాలో అని నేను జస్టిఫై చేయలేను, అది నేను చెప్పలేనండి. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, చెప్పినట్టు చెప్పపోయేటటువంటి వాళ్ళు మంచిగా. ఇప్పుడు దామరవంశ ఉన్నారు, ఆయన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినా కానీ ఏది చెప్తే అది దాని ప్రకారంగా చేసుకుంటూ పోతారు. పిల్లలకు అది చేస్తున్నారు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ సలహా కావాలైనా అడుగుతారు. అలానే 2 మినీ గురుకులాలు ఉన్నాయి, మరిపేడ, గోవిందాపూర్ కూడా. ఆ హెచ్ఎం మేడమ్స్ కూడా ఇద్దరు కూడా చాలా బాగా పనిచేస్తారు. డైట్ మెనూ ఫాలో అవటం కానీ, పిల్లలకు చేయటం కానీ, టీచర్స్ గైడ్ చేసుకోవడం కానీ అన్ని కూడా క్లీన్ చాలా బాగా చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు కూడా. అట్లా కాబట్టి ఇలాగా ఎప్పుడు కూడా గైడ్ చేయడము, వినే వాళ్ళకి మెల్లగా చెప్పడం, వినోళ్ళకి కొంచెం గట్టిగా చెప్పడం, మెమోలు ఇచ్చి చేపించడం, అట్లాగా చేపించుకుంటూ వచ్చాను ఈ 1 year లో నేను ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా కూడా. మేడం, మీరు ఆర్సీఓగా ఏ పీరియడ్ లో వచ్చారు మేడం? ఎన్నో సంవత్సరంలో ఆర్సీఓగా మీరు వచ్చారు? మే నెల 2025 మే 12వ తారీఖు ఇక్కడ ఆర్సీగా జాయిన్ అయ్యానండి నేను. అది కూడా నా పోస్ట్ ఇన్ఛార్జ్ ఆర్సీఓని, నా ఒరిజినల్ పోస్ట్ ప్రిన్సిపల్ సుదిమెళ్ళ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్. కాబట్టి ఇన్ఛార్జ్ ఆర్సీగానే వచ్చాను, నేను జాయిన్ అయ్యాను. మాక్సిమం చేయగలిగినంత నేను చేయగలిగాను, అందరిని గైడ్ చేయగలిగాను, మోటివేట్ చేయగలిగాను, కరెక్ట్ చేయగలిగాను. ప్రిన్సిపల్స్ ని డైరెక్ట్ స్టాఫ్ అన్ని కూడా ఎవ్రీ మంత్ విజిట్ చేసేదాన్ని నేను. ప్రతి స్కూల్ కూడా మంత్లీ వన్స్ విజిట్ చేసేదాన్ని. ఈఎంఆర్ఎస్లు కానీ, గురుకులాలు కానీ, డిగ్రీ కాలేజ్ అన్ని కూడా చేసి స్టూడెంట్స్ కూడా నేను కొంచెం వాళ్ళ కెరీర్ గురించి కొన్ని మాటలు చెప్పడం అన్ని కూడా చేయగలిగాను. మేడం, ఇంకా పిల్లలకు, కౌమార దశ పిల్లలకు మీ యొక్క మెసేజ్ చివరికి, మీరు ఇప్పుడు ఇంకొక 1 year 6 months లో రిటైర్ టైం కూడా వచ్చింది అంటున్నారు, అది వాస్తవమా? కౌమార దశలో ఉన్న పిల్లలకు మీ మెసేజ్ ఏ విధంగా? ఇప్పుడు 11 months ఉందంటే నాకు సర్వీసు. ఇప్పుడు పిల్లలకనే కాదు, తల్లిదండ్రులు కూడా కొంచెం హాస్టల్స్ లో పెడుతున్నప్పుడు చదువు గురించి, సమాజం గురించి తల్లిదండ్రులు కూడా కొంచెం పిల్లలకి చెప్పుకోగలగాలి. ఇప్పుడు మాకు ఒక్కటే పాప అయినా గాని మేము ఎప్పుడు గారాబం పెట్టి అలా చేయలేదు. తన డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ విజయవాడలో చదువుకుంది, హాస్టల్లో. ఒక్కతే కూతురు అయినప్పటికీ కూడా తను ఇంట్రెస్ట్ గా వెళ్ళి చదువుకుంది. మెడిసిన్ లో సీట్ తెచ్చుకుంది, 564 ర్యాంక్ తెచ్చుకొని సీట్ తెచ్చుకుంది. అలానే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఉమ్మడి రాష్ట్రంలో నంబర్ 1 కాలేజ్ అది, అందులో సీట్ తెచ్చుకుంది. కాబట్టి ఏ రిజర్వేషన్ ఏది లేకుండానే అందులో సీట్ తెచ్చుకుంది. తను చదువుకుంది, కంప్లీట్ చేయగలిగింది. అతిగా గారాబం పెట్టడం కానీ, అతిగా చేయడం కానీ మేము ఎప్పుడు చేయలేదు, ఓన్లీ డాక్టర్ అని. కాబట్టి తను చదువుకున్న దాని ప్రకారం కూడా తన కెరీర్ ముందుకు వెళ్ళిపోగలిగింది. తల్లిదండ్రులు ఇంట్లో ఈ రోజుల్లో అది కనపడట్లేదు, కొరబడుతుంది అని నేను అనుకుంటాను. తల్లిదండ్రులు కూడా చెప్పగలగాలి, ఇంట్లో నేర్పించుకోగలగాలి. ముఖ్యంగా తన కుటుంబానికి తను ఏ రీతంగా చేయగలదు. ఇప్పుడు నేను ఎంత చెప్పాను, మా హస్బెండ్ నేను ఇలా చదువుకున్నాము, పూర్ ఫ్యామిలీ 2 వైపులా కూడా మేము ఎంతో సపోర్ట్ ఇచ్చాం. ఫైనాన్షియల్ గా కానీ,
పిల్లల చదువులకు కానీ అన్ని రకాలుగా సపోర్ట్. ఇప్పుడు ఒక వ్యక్తి ఆడపిల్ల అయినా సరే తను చదువుకొని నిలబడగల తనకు తగినటువంటి వ్యక్తి తనకు వస్తాడు మ్యారేజ్ కి. అలానే నెక్స్ట్ కూడా వాళ్ళ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఏదన్నా చేయగలుగుతారు. ఎందుకంటే మేము చేయగలిగామని అది చెప్పగలగాలి. స్టూడెంట్స్ కూడా ఎవరి ఫ్యామిలీకి తగిన విధంగా వాళ్ళు ఆలోచన చేసుకొని గవర్నమెంట్ ఇచ్చేటటువంటి పథకాలు కానీ చదువు కానీ అన్ని A to Z ఫుడ్ ఉపయోగించడం ముందు వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు వెళ్ళాలి తనంటూ నిలబడితే. ఇప్పుడు సామెత చెప్ప ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి ఎలాగ చేయిని అందించగలడు, జోగి జాగి రాసుకుంటే బూడిదిరాలన్నట్టు అలా ఉండకూడదు. ఇవన్నీ ఉపయోగించుకోవాలి. ఆ రోజుల్లో మేము ఉపయోగించుకున్నాం. ఆ కొంచెం ఫుడ్, ఆ కొంచెం చదువు గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ ఉపయోగించుకొని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా మేడం? ఎస్, గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాను. ప్రైమరీ స్కూల్ వరకు 5వ తరగతి వరకు గవర్నమెంట్ ప్రాథమిక స్కూల్లో చదువుకున్నాను నేను కానీ మా హస్బెండ్ కానీ. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ జీవితానికి ఏంటి చేయాలి, ఎలా మేడం? ఫుడ్ ఎలా ఉండేది? ఫుడ్ అసలు ఫుడ్ గురించి మాట్లాడకూడదు ఆ రోజున గవర్నమెంట్ స్కూల్. మజ్జిగ గాని చారు గాని పోసుకుంటే తెల్ల పురుగులు ఇలా తేలేవి. మేము దాన్ని అలా తీసుకెళ్లి బయట పారబోసుకునేవాళ్ళం. కడుపు మాడుతుందని మళ్ళీ బెల్ల రింగ్ అవుతుందని జిల్లా పరిషత్ స్కూల్ పరిగి పెట్టాలి. హెడ్ మాస్టర్ ఇలా కూర్చొని ఉండేవాడు. లేటుకు వచ్చేవాళ్ళు అక్కడే కూర్చొని బెత్తంతో కొట్టేవాళ్ళు. కాబట్టి అలా వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి చదువుకునేవాళ్ళు. పురుగులు బయటపడతాయని రసం గాని మజ్జిగ గాని పోసుకునేవాళ్ళు కాదు అసలు. కాబట్టి తినేవాళ్ళు. అలా దాన్నే దేవుడు మాకు ఏ అనారోగ్యం రాకుండా కాపాడాడు. మేము అలా చదువుకున్నాము. అవన్నీ కూడా మంచిగానే ఉపయోగపడే జీవితంలో మేము నిలబడగలిగాం. ఒక్కటేంటంటే టీచర్ చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా విధేయత చూపించటం, ఉభయ అవటం, వాటి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళిపోవటం. బాధేస్తే ఏదో కాసేపు ఏడ్చుకోవటం, మళ్ళీ మామూలు రొటీన్ లో పడిపోవటం. కానీ ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు తిట్టినా ఎవరు ఏదన్నా కానీ ఓర్చుకోవట్లేదు. ఇంకా ఏంటేంటో ఆలోచన చేసుకుంటున్నారు. వీటన్నిటికి కూడా ఈ మీడియా ఇవన్నీ ప్రభావం అనుకుంటాను నేను. కానీ ఇవి ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసి ముందుకెళ్తే తన లైఫ్ కి తన ఫ్యామిలీకి అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి రోల్ మోడల్స్ గా కూడా చాలా మంది ఉండగలుగుతారు. చివరికి మేడం మీ ఉపాధ్యాయులకు టీచర్లకు చివరికి మీ మెసేజ్ ఈ మహబూబాబాద్ జిల్లా కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్లందరికీ చిన్న మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు? ఏముందండి, ఎవరైనా ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలండి. ఒకసారి కెమెరా ఎవరైనా సరే టీచర్ చేయవలసిన పని టీచర్ చేయాలి, ప్రిన్సిపల్ చేయవలసిన పని ప్రిన్సిపల్ చేయాలి. జాబ్ చార్ట్ కి ఎడిహర్ అయి చేసుకుపోవాలండి. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ రన్ ఇన్ ఏ ప్రాపర్ వే. పూర్తి స్థాయిలో పీటీలు పీడీలు సంబంధించిన ఏఎన్ఎంలు మన గురుకులాల్లో పూర్తి స్థాయిలో ఉన్నారా మేడం? ఉన్నారు చాలా వరకు. కొన్ని వేకెన్సీలు ఉన్నాయి, పార్ట్ టైం టీచర్స్ ఇలా వేకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు అవి తీసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు సెక్రటరీ గారు. ఆర్సీలకి పిఓ గారికి ఫైల్ పెట్టి త్వరలో తీసుకుంటారు. ఏఎన్ఎం లో అవకాశాలు ఉన్నాయా మేడం? ఇంకా ఏఎన్ఎం లో అవకాశాలు ఉన్నాయా? లేవు, ఏఎన్ఎం లో ఎక్కడా కూడా ఖాళీ లేవు. మరిపేడ అది కొంచెం అది ఇంకా ఫైనల్ స్టేజ్ కి రాలేదు. మినీ గురుకులం మరిపేడ ప్రాబ్లమాటిక్ ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా ఉన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. పూర్తి స్థాయిలో మేడం గారు చెప్పేది ఒకటే, చాలా పేదరికంలో తన యొక్క చదువుని పూర్తి స్థాయిలో తన అడుగులు కూడా పేదరికంతోనే వచ్చాయి. దానితో పాటు తను చదువుకున్న టైంలో అక్కడున్న టీచర్లతో ఎంతో అపోహంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలను ఎన్ని ఉన్నా కూడా దిగమింగి తను చదువుకున్నాను అని కూడా మేడం గారు చెప్తున్నారు. విద్యాబోధుల నేర్పించే గురువులకు దగ్గరగా ఉండాలి విద్యార్థులని కూడా మేడం గారు రత్నకుమారి మేడం చెప్తున్న పరిస్థితి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మరికొన్ని మంచి ఇంట్రెస్ట్ ఉన్న వీడియోలతో ఆ స్టోరీతో మీ ముందుకు వస్తాం. T9 ప్రదేశ్ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుంచి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు.